యుక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం. ట్రంప్ పుతిన్ల భేటీ తేదీ వేదిక ఖరారయ్యింది. ఆగస్టు 15వ తేదీన అలస్కాలో పుతిన్తో భేటీ అవుతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ భేటీ కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారని ట్రంప్ అన్నారు. మరోవైపు క్రెమ్లిన్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే ఈ చర్చలతో ట్రంప్ ఏం సాధించబోతున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. గతంలోనూ శాంతి చర్చలు పలు దఫాలుగా జరిగాయి. అయితే ట్రంప్ పుతిన్ మధ్య సమావేశం జరగటం ఇదే మొదలు. ఈ సమావేశంతో యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. ఇక వేదిక విషయానికొస్తే భౌగోళికంగా తటస్థ ప్రాంతం కావడం వల్ల అలస్కా ఎంపిక చేశారు. ఒకప్పుడు అలస్కా రష్యా భూభాగం. రష్యన్ ఎంపైర్ జార్ అలెగ్జాండర్ II 1867లో అలస్కాను అమెరికాకు $7.2 బిలియన్ అమ్మేశాడు. ఇక పుతిన్ ట్రంప్ శాంతి చర్చల్లో క్రిమియా, డొనెస్క్, లుహాన్స్ వంటి ప్రాంతాలను యుక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది. నాటోలో చేరే యుక్రెయిన్ ఆలోచనను విరమించుకోవాలని రష్యా పట్టుబడుతోంది. మరోవైపు భూభాగాలపై రాజకీయ యుక్రెయిన్ నిరాకరిస్తుంది. అంతర్జాతీయ మద్దతుతో శాంతి చర్చలు కొనసాగించాలని యుక్రెయిన్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రష్యా కాల్పుల విరమణకు అంగీకరించిందే లేదు. అమెరికా ప్రతినిధులు జెలెన్స్కీతో కూడిన త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించినా రష్యా ఇంకా స్పందించలేదు. తమ భాగస్వామ్యం లేకుండా శాంతి చర్చలు జరగడం సరికాదని జెలెన్స్కీ అంటున్నారు. ట్రంప్ పుతిన్ చర్చల్లో యుక్రెయిన్ ఉండాల్సిందే అంటున్న జెలెన్స్కీ ట్రంప్ పుతిన్ శాంతి చర్చలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పుతిన్ ట్రంప్ చివరిసారిగా 2018 ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో భేటీ అయ్యారు. అలాగే దాదాపు 10 ఏళ్ల తర్వాత పుతిన్ అమెరికా వెళ్తున్నారు. శాంతి చర్చల్లో ఇద్దరి భేటీ కీలకం కానుంది. అలాగే ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.